ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉపవాస కోడికల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మా ముందుకు తీసుకొని వచ్చావు తండ్రి. ఆ ప్రారంభ రోజుల్లో నిజంగా నీవు తప్ప మాకెవరూ తెలియదయ్యా. ఏ బైబిల్ జ్ఞానం లేదయ్యా. నీ ఊసే, నీ ఆలోచనే, నీ మాటలే, నీ పాటలే మమ్మల్ని నీ కొరకు నిలిపాయి తండ్రి. పరలోక ఆనందాన్ని ఆ ప్రారంభ రోజుల్లో భూమి మీదనే అనుభవించామయ్యా. సాతాను మమ్మల్ని డైవర్ట్ చేశాడయ్యా. జీవజలముల నదిని నిన్ను విడిచి జ్ఞానం కొరకు పరిగెత్తిన ఆనాటి ఆది దంపతుల్లాగా నా దేవా, బైబిల్ జ్ఞానం అంటూ, థియాలజీ అంటూ, లోక జ్ఞానం అంటూ, మర్మాలంటూ మా ఆలోచన నీ వైపు నుంచి పక్కకు మళ్లించాడు. నిజమే ప్రభు. ఈరోజు ఊపిరి లాంటి మాటలు నాయనా, బ్రతికించే మాటలు ప్రభువా. ఇక నుంచి నాయన నిన్నే కోరుకోవాలయ్యా. నీ వైపే చూడాలయ్యా. నిన్ను గురించే ఆలోచించాలి ప్రభువా. అయ్యా క్షమించండి అయ్యా. దైవజనుల పాపం క్షమించండి అయ్యా. పరిచారకుల పాపాలు క్షమించండి అయ్యా. నీ వైపు నుంచి పక్కకు చూసిన మమ్మలను మన్నించండి అయ్యా. అయ్యా అయ్యా, నువ్వు కావాలయ్యా. నిన్ను గురించిన అనుభవాలు కావాలయ్యా. మమ్మల్ని సరి చేశారయ్యా. మమ్మల్ని బాగు చేశారయ్యా. ఈవేళ నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలేసయ్యా. నీకు స్తోత్రాలేసయ్యా. నువ్వు కావాలి ప్రభు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి నీ వైపు చూస్తూ, నిన్ను హత్తుకుంటూ, నీతో కలిసి బ్రతకాలయ్యా. మేము అయ్యా కృప చూపండి. ఈ మాటలు నీ దాసుని ద్వారా మాకు అందించావయ్యా. ఆహారాన్ని పక్కన పెట్టి నీ సన్నిధిలో ఉన్నందుకు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మా ముందుకు తెచ్చావు నాయనా. నీకు స్తోత్రాలయ్యా. పాదాభివందనాలు చేస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలయ్యా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరిచి, ఆ విధంగా మేము బ్రతికేటట్టుగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మమ్మల్ని మార్చమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.